మనుష్యుడు తన స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడాలమ్మా. తర్వాత నా ముఖము నీకు కనబడని మోషేతో చెప్పాను. పిల్లరా, చదువుతున్నటువంటి దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ముఖ దర్శనం, దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు దేవుని యొక్క విధులను అనుసరిస్తూ నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలలో కొన్ని అనుభవాలు మన జీవితానికి మేలు కలిగిస్తాయి. పిల్లరా, మోషే గారి గురించి ఈ సమయంలో మనం నేర్చుకున్నాం. స్నేహితునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడినట్లుగాను, అలాగే క్రియల రూపంగా దేవుని ముఖమును చూసేదానికి అవకాశం అయితే లేదు, కానీ ముఖాముఖిగా మాట్లాడినట్లు అన్నాడు అక్కడ. అలాగే దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. వాస్తవంగా దేవుని ముఖమును మోషే చూడలేడు, ఎందుకంటే ఆయన వెలుగు, ఆయన మహిమ ఎంతో గొప్పది. మానవ దేహంతో ఆయన మహిమను చూడలేని పరిస్థితి అన్నమాట. అందుకొరక మానవ దేహంతో నీవు నా ముఖమును చూడలేవు, కనుక నేను చెప్పినట్టుగా దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మానవ శరీరంతో దేవుని ముఖమును చూడాలనే ఆశ కలిగినట్లయితే మన ఆలోచనలు మార్చుకోవటం మంచిది. ఎందుకంటే మానవ శరీరంతో దేవుని ముఖమును చూడలేము. ఎందుకంటే ఆయన ఎలా ఉంటాడు? ఆయన వెలుగుతో ఉంటాడు, ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. పాత కాలంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్న సమయంలో ఆయన ముఖాన్ని చూడాలనే ఆశ ఉంది కాబట్టి చాటుగా వెనుక భాగాన్ని మాత్రమే చూడమన్నాడు. అయినప్పటికీ కూడా మూర్ఛల్లి పడిపోయినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి దమస్కలో ఉన్న దేవుని బిడ్డలను చంపేయాలని ప్రయత్నం చేస్తూ సౌలు గుర్రాల ద్వారా తన సైన్యాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తన వెలుగును చూడలేక ఆయన నేత్రాలను పోగొట్టుకున్నాడు. అంటే ముఖాముఖిగా దేవుని చూడగలిగే ఆ విధానము మానవ దేహానికి, మానవ నేత్రానికి ఏమాత్రము సరిపోల్చలేనిది అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే ప్రియులరా, దేవుని సమూహము, దేవుని ముఖాన్ని, దేవుని ముఖ దర్శనాన్ని మనము చూడాలని కనుక ఒకవేళ ఆశ ఉంటే చూడొచ్చు. ఎలా చూడొచ్చు? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన విషయాలను మనము ఈ విధంగా గమనించి సందర్భాలను మనము ముందు కొనసాగించుకోవచ్చు. ఏమన్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ప్రియులారా, మరి ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించినట్లయితే ఆ దేవుని యొక్క ముఖ రూపము
తండ్రి అయిన దేవుడు ఈ భూలోకములోనికి రాకముందు చూసేదానికి అవకాశం లేదు, కానీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి రూపంగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు కదా, అప్పుడు మాత్రం ఆయన ముఖాన్ని ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ దేవుని బిడ్డలు, ఆ రోజుల్లో ఏర్పరచబడినటువంటి వారు చూసేదానికి అవకాశము ఏర్పడింది. నెంబర్ 3, ఈ కాలంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైనా ఆయన ముఖాన్ని చూడాలని కనుక ఆశపడితే ప్రియులారా మనము చూడలేము. కానీ ఏ రూపంగా ఆయన ముఖాన్ని మనము చూడగలము అనగా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం త్వరగా చదవాలమ్మా. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. గమనించండి, వాక్యము రూపంగా మనము ఆయనను చూడవచ్చు. తర్వాత 5వ వచనం చదవండి. 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే ప్రియులారా, దేవుని బిడ్డలముగా, ఆయనకిష్టమైన బిడ్డలంగా ఈ లోకంలో మనం జీవించడానికి ఎప్పుడు సిద్ధ మనసు కలిగి ఉంటున్నాం. ఆయనను మనం చూడాలనే ఆశ ఉంటుంది, కానీ ఆయనను మనం ఏ రూపంగా చూడగలుగుతామంటే వాక్య రూపంగా మనం ఆయన్ని చూడగలుగుతాం. పాత నిబంధన కాలంలో ఆయన ముఖరూపము, క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఆయన శరీరధారిగా వచ్చాడు, ఆయన ముఖరూపాన్ని చూపించాడు. పాత నిబంధనలో ఆయన ముఖరూపాన్ని మనము చూడగలిగే అవకాశం లేదు, చూస్తే చనిపోతాం. కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఆయన శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చాడు కనుక ఆయన ముఖాన్ని చూసే భాగ్యము అలనాడు ప్రజలకు లభించింది. ఆయన పునరుద్ధానుడై సమాధిని జయించిన తర్వాత, తనకిష్టమైన వారికి ప్రత్యక్షమైన తర్వాత, మరలా ఆయన ఒలీవల కొండ మీద కాలు పెట్టి ఆయన వెళ్ళవలసిన స్థలంలోనికి వెళ్ళిన తర్వాత ప్రియులరా, ఆయన ముఖ దర్శనాన్ని ఇక మనము చూసే అవకాశము లేదు. ఏ రూపంగా ఉందంటే ఆయన వాక్య రూపంగా ఉంది. పాత నిబంధన కాలంలో మనము చూడలేనని ముఖ దర్శనం, కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి ముఖ దర్శనం ఈరోజు మనము చూడగలం. ఏ రూపంగా చూడగలం అంటే దేవుని వాక్య రూపంగా మనము చూడగలము అని దేవుని వాక్యం అయితే చక్కగా తెలియజేస్తుంది ప్రియులరా. కాబట్టి అప్పటి ఆయన యొక్క మరి ప్రకాశవంతమైనటువంటి ఆ ముఖ రూపము నేటి దేవుని వాక్యముతో పోల్చబడి ఉన్నదని మనం గుర్తించి, ఆ వాక్యములో ఉన్న విలువలను గుర్తించి అనుసరించడం ద్వారా ఆయన ముఖ దర్శనము మనము చూడగలుగుతున్నాము అనే భావన కలిగి ఉండవలసిందిగా దేవుని పేట నేను తెలియజేస్తా ఉన్నాను ప్రియులరా. దేవుని యొక్క ముఖ దర్శనము లేకుండా మనము ఏమీ చేయలేము, అనగా దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనము కలిగి ఉండకుండా మనము ఏమీ చేయలేము. ఒకవేళ ఏదైనా చేశాము అంటే అశాశ్వతమైంది, అది భూ సంబంధమైందే తప్ప ఎక్కడ నిలిచేది, దేవుని ఎదుట నిలిచేది ఏదైనా మనము చేయగలము అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆయన ముఖ దర్శనములో మనము నిలబడి ఉన్నట్టు ద్వారానే మనము చేయగలము, అనగా ఆయన వాక్య ప్రకారము ఈ లోకములో మనము జీవించడం ద్వారా, నడచడం ద్వారా మాత్రమే మనము చేయగలము అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. యోబు గ్రంథము చూద్దామా? బైబిల్ వాక్యము గమనించండి. యోబు గ్రంథము 29వ అధ్యాయం 24వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. చక్కగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమని? అయ్యా అమ్మా, ఆయన మైకి అమ్మా, ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు. సౌండ్ పెట్టమ్మది. ఆకాశము కింద దాని అంతటిని తెలుసుకొనుచున్నాడు.
దానికి ఇంత బరువు ఉండగలదని. 29, 24 యోబు గ్రంథము 29 అధ్యాయం 24 వచ్చు. అయ్యా, వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియూ చేయరైరి. నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియూ చేయరైరి. ప్రియులారా, మరి దేవుని యొక్క ముఖ ప్రకాశము, దేవుని యొక్క ముఖ ప్రకాశము ఎంత గొప్పదంటే చిరునవ్వు, ఆశీర్వాదము, కుటుంబాల దీవెన, ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి. మనము అనుదినము ధ్యానించడం ద్వారా ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలము. దేవుని వాక్యం అనుదినము ధ్యానించడం మనకెంత అవసరం. వాక్యం ధ్యానించడం ద్వారా అది ముఖదర్శనముగా దేవుడు ఎంచుతాడు. దాని వలన దీవెనలు, ఆశీర్వాదాలు, కుటుంబం యొక్క క్షేమస్థితి, సమాధానార్థమైన స్థితి మన బ్రతుకులలో మనము కలిగి ఉంటాము అనే వాస్తవాన్ని మీరు ఒకసారి తెలుసుకోవాల్సిందిగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆయన వాక్యము, ఆయన ముఖ దర్శనం లేకుండా మనం ఏం చేయలేం. అలాగే ప్రియులారా, ఆయన ముఖ దర్శనము, ఆయన వాక్య భాగము మనకేం తెలియజేస్తుందంటే అది సమాధానాన్ని కలుగజేస్తుంది. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. ఈరోజు సమాధానము ఏ కుటుంబంలో ఎంతవరకు ఉన్నది లేదని మనం అనలేము, పరిపూర్ణంగా ఉన్నది అని కూడా మనం అనలేము. ప్రియులారా, అపవాది ఏదో ఒక రూపంగా దాని ప్రభావాన్ని కుటుంబాలలో చూపించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, గలిబిలి చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దేవుని బిడ్డలు దేవుని మీద ఆధారపడగా ఆయన వాక్యమును అనుసరించి నడుచుకోవటము ద్వారా ఆయన దీవెనలలో ఉన్నటువంటి ప్రభావము, ఆయన దీవెనలలో ఉన్నటువంటి ఆ నడిపింపు క్రియారూపకంగా అద్భుతంగా కార్యాలు జరిగిస్తూ ఉంది. ఎలాంటి కార్యాలు జరిగిస్తూ ఉంది? సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనంలో ఒక్కసారి మనము ఈ మాటలు చదువుకుందాం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయుగాక. ప్రభు ఏమన్నాడంటే, యెహోవా సన్నిధిని నీ మీద ప్రకాశింపజేసి నీకు సమాధానము కలుగజేయును. ఉంచుకొని ఆయనే ప్రకాశింపబడాలని ఆయన ఉద్దేశం కాదండి. ఆయన వెలుగు, ఆయన ప్రకాశము భూలోకంలో ఉన్న మానవులందరిలోనికి వెళ్ళాలి. ఆ వెలుగు నీవు కూడా కలిగి ఉండాలి. ఆ దేవుడు కలిగి ఉన్న వెలుగు, ఆ దేవుడు కలిగి ఉన్న మహిమ ఆయన బిడ్డలైన వారు కూడా కలిగి ఉండాలనే ఆశతో ఆయన వెలుగును మన మీదకు పంపిస్తున్న దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు చాలామంది ఆలోచనలు ఎలా ఉంటాయండి? నేనే గొప్పగా ఉండాలి, నాలాగా మిగతా వారు కూడా ఉంటే నా గొప్పతనం కూడా వాళ్ళలోనికి వెళ్ళిపోతుంది, కాబట్టి వాళ్ళు నేను సమానం అవుతాం కదా, అందుకొరకని వాళ్ళు ఎప్పుడు అలానే ఉండాలి, మేము మాత్రం ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటారు భూలోకంలో. కానీ యేసు ప్రభు అయితే అలా కోరుకోలేదు. నేను ఎలా ఉన్నానో నా పోలికలో ఉన్న నా బిడ్డలందరూ కూడా అలానే ఉండాలి. నేను యుగయుగాలు పరలోకములో ఆసీనుడై ఉంటాను, నా బిడ్డలు కూడా నాతో పరలోకములో నాతో ఉండాలని ఆశించిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన స్వరూపంతో, ఆయన ముఖము, ఆయన దేహము ఎలా ఉందో అలా మనలో నిర్మించాడు కదా. ఆ మహిమ కలిగిన రూపాన్ని చూసేదానికి అవ్వ ఆదాము మొదటి నుండి వచ్చిన పాపపు ఆ ఫలితాల వలన ఆయన ముఖాన్ని మనం చూడలేకపోయాం కదా. కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు వారిలో ఆ ముఖాన్ని చూడగలిగాం. ఆ మహిమ శాశ్వతంగా మన మధ్య ఉండే విధంగా వాక్యరూపంగా ప్రభు ఆ విలువలను మన కొరకాయ అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ వాక్యరూపంగా మనం జీవించినప్పుడు వెలుగు సంబంధులుగా ఉంటాం. ఆ వాక్యరూపంగా మనం జీవించినప్పుడు సమాధానార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తాం. లోకములో అన్నీ ఉన్నాయి, కానీ
కుటుంబాలలో చాలా వరకు సమాధానము కొదువై ఉన్నది ప్రియులారా. ఆ సమాధానము ఎవరి ద్వారా కలుగుతుందంటే కేవలం దేవుని వాక్యాన్ని బట్టి, ఆ వాక్యమునకు అనుబంధంగా ఉన్న ఆత్మీయులను బట్టి మాత్రమే ఆ సమాధానం కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తాం. అందుకే యేసుప్రభువు అన్నాడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. ప్రియులారా, ఎంత గొప్ప మాటలండి. ఆయనకిష్టంగా ఎవరైతే ఉంటారో వారికి భూమి మీద సమాధానం ఉంటుంది. నీ మనసును, నీ ఆలోచనలు పరిగెత్తే విధంగా చేసుకోవద్దు. దయచేసి ఒక క్రమానికి అలవాటు పడ్డావు, ఆ క్రమంలోనే నీ జీవితకాలం అంతా కొనసాగాలే తప్ప మరలా మధ్యలో నీ ఆలోచనతో కూడిన క్రమాలను ఏర్పాటు చేసుకుంటే దేవుని దృష్టిలో నువ్వు దూరం అవుతావు. దేవుని వెలుగును నువ్వు పోగొట్టుకుంటావు. దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. దేవుని ప్రణాళికలకు దూరం అయిపోతావు. దేవుని వెలుగు ఎందుకు వచ్చిందో తెలుసా? మన మధ్యకి చీకటిని ప్రారంభవటానికి. కానీ ఆ చీకటి ఆలోచనలు కలిగి ఉన్నావు అనుకోండి, ఆ చీకటి నీలో ఉంటుంది, కానీ దేవుని వెలుగు ఆ చీకటిని నీలో నుండి పారద్రోయలేదు. ఎందుకో తెలుసా? నీ మనసులో ఉన్న తీర్మానాలను బట్టి చీకటి నిలిచి ఉంటుందా, వెలుగు నిలిచి ఉంటుందా? చీకటి పారిపోయి వెలుగు నిలిచి ఉంటుందా? దయచేసి ఆలోచన చేసుకోవాల్సిందిగా దేవుని వాక్యం తెలియజేస్తాను. ఇక్కడ చీకటిగా ఉంది, లైట్ వెలిగిస్తే ఆ చీకటి పారిపోతుంది. వాస్తవంగా ఆ వెలుగు నీలోనికి వచ్చినప్పుడు చీకటి నిలవదు. చీకటి నిలవటానికి అవకాశం లేదు. కానీ నీ మాటలు మారకపోతే మాత్రం అది బహిరంగంగా ఉండదు, కానీ కనిపించని రూపంగా ప్రభావము నిన్ను, నీ కుటుంబాన్ని ఆవరించి గలిబిలి చేస్తూ ఉంటుంది అనమాట. ఆ ప్రభావంలో నుండి నువ్వు విడుదల పొందాలంటే సమాజంలో నువ్వు దేవుని బిడ్డగా గుర్తింపులో ఉన్నావు, కానీ ఆత్మీయంగా ఏదో ఒక సమస్య నిన్ను గలిబిలి చేస్తావు. ఏదో ఒక ఒప్పుదల లేని, తీర్మానంలో నిలకడలేని పరిస్థితులు నిన్ను తరుముతూ ఉన్నాయనే వాస్తవాన్ని గమనించి వాక్యము ద్వారా నీ పరుగులను కంట్రోల్ చేసుకోవాల్సిందిగా దేవుని వాక్యం తెలియజేస్తాం. అవును కదా? నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి ప్రియులారా, మన పరుగులన్నింటినీ కూడా క్రమపరిచేది ఏంటంటే దేవుని వాక్యం. అందుకే ఈ విషయాలన్నీ కూడా నువ్వు ఆలోచన చేసుకో. దేవుని ముఖదర్శనంలో ఉన్న నీవు, అనగా ఆయన వాక్యములో ఉన్న నీవు ఖచ్చితంగా సమాధానాన్ని పొందుతావు. సమాధానము కలగజే దేవుని వాక్యం నీలో నిలిచి ఉంటుందనే వాస్తవాన్ని గమనిస్తూ దేవుని ఎదుట నిలిచియుండే బిడ్డగా నీ బ్రతుకు దినములన్నీ కొనసాగవలసిన వారై ఉన్నారని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. ప్రియులారా, మరి ఒక మాట నేను మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యములు 10:36 దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, చూడండి, ఒక మాట మనం ఈ సమయంలో చూసుకుందాం. అపోస్తుల కార్యములు 10:36. అమ్మ వినండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలులకు వర్తమానము. ఎస్, ఆయన సువర్తమానము సమాధానముతో కూడినదై సర్వ ప్రపంచంలో ఉన్న మానవాళికి ప్రకటింపజేస్తూ ఉంది అనే వాస్తవాన్ని ఎంత చక్కగా దేవుని మాటలు తెలియజేస్తున్నాయి. ప్రియులరా, గమనించండి. ఆయనది సమాధానార్థకరమైన సువార్తమానము. ఆయన సువార్తమానము సమాధానాన్ని కలిగిస్తుంది. ఆయన సువార్తమానము వెలుగును ప్రకాశింపజేస్తుంది. ఆయన సువార్తమానము చెడుకు దూరంగా ఉంచుతుంది, పాపానికి దూరంగా ఉంచుతుంది, మంచికి, నీతికి, వెలుగుకు సమీపంగా చేస్తుంది అనే వాస్తవాన్ని ఈరోజు చీకట్లో ఉన్న లోకం గ్రహించలేకపోతుంది. ప్రియులారా, ఈ సంవత్సరం చాలా క్రొత్త విషయం వింటున్నాం, బాధాకరమైన వార్త వింటున్నాం. ఒక పక్క హోసానా మినిస్ట్రీ యాజమాన్యం అంతా కూడా ఆనందపడతా ఉంది. మనం లేమల్లిలో 100 ఎకరాలు కొన్నాం, సొంతగా ఒకళ్ళకి ఎలాంటి ఆటంకం లేకుండా ఇష్టం వచ్చినంతసేపు ఆరాధన చేసుకోవటానికి ఊరికి, జనాలకు ఎడంగా కొండ ప్రాంతాల్లో
విశాలమైన స్థలం ఏర్పాటు చేసుకొని భక్తులైన వారిని నడిపించి ఆత్మతో సత్యముతో మనస్ఫూర్తిగా ఆరాధించుకునే అవకాశాన్ని మనం కలిగి ఉన్నాం. అందును బట్టి దేవునికి మహిమ ఇంకా విస్తరింపజేయాలని ఎన్నో కలలుగంటూ ఉన్నారు. ఈ మధ్య జాన్ వెస్లీ అన్న ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. చెట్టు కింద ఆరాధన చేసినా దేవుడు ఉంటాడు, కానీ దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు కదా. అందుకని దుబాయ్, సింగపూర్ అలాంటి మ్యాప్లు తీసుకొచ్చాడనమాట. వాటిని ఏమంటాడంటే, ఇదిగో ఇప్పుడు మన యొక్క రాజధాని ఎలా ఉంటుందని మన ప్రభుత్వం వారు ఎలా అయితే దాన్ని ఏమంటారు మ్యాప్ను ఓపెన్ చేసిందో, అలాగే జాన్ వెస్లీ అన్నగారు కూడా ఒక మ్యాప్ను ఓపెన్ చేశాడు మందిరాన్ని. ఇదిగో రానున్న దినాల్లో మన మందిరం ఇలా ఉంటుంది. స్విచ్ వేయటంతోనే మందిరం కప్పు ఓపెన్ అవుతుందన్నమాట. మళ్ళా స్విచ్ వేయటంతోనే మందిరం కప్పు కరుచుకుంటుంది పైన. వీడియోస్ అందరికీ వెళ్ళిపోయాయి. వెంటనే హిందూ సమాజం ఒక పాంప్లెట్ రిలీజ్ చేసింది. అది కూడా అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నా. ఎలాగైనా సరే ఆ అబ్రహాము ఎవరు అసలు, వాళ్ళంతా చూడాలి, ఆ గుడారాలు ఎలా నడిపిస్తారో అక్కడ ఒక భయంకరమైన ఉద్యమాన్ని మనము అక్కడ ప్రదర్శించాలి. హిందూ సమాజమా మేల్కోండి, సిద్ధపడండి, లేమల్లిలో జరిపే ఆ భయంకరమైనటువంటి ఆ ప్రదర్శనలో మీరందరూ పాల్గొనాలి అని చెప్పి ఒక పాంప్లెట్ విడుదల చేశారు. చూసారా మీరందరూ? ఒక పాంప్లెట్ విడుదల చేశారు. సేవకులు, తెలిసిన క్రైస్తవ సమాజం అంతా కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రియులారా, రానున్న దినాల్లో క్రైస్తవ్యం బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి, మేము అభివృద్ధి చెందుతున్నాం, సింగపూర్ని తీసుకొచ్చి లేమెల్లో పెట్టబోతున్నాం, లేకపోతే గుంటూరులో పెట్టబోతున్నాం, లేకపోతే రాజమండ్రిలో పెట్టబోతున్నాం అనే ఆయన మ్యాప్లు చూపిస్తుంటే ఇక్కడ హిందూ సమాజం ఏకమై ఎలా చేస్తారో మేము కూడా చూస్తామని చెప్పి యుద్ధానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి మనమందరము కూడా క్రైస్తవము దేవుని యొక్క వెలుగును సూచిస్తుంది, దేవుని యొక్క సమాధానమును సూచిస్తుంది తప్ప ఈ లోక సంబంధమైనటువంటి గలిబిలిని క్రైస్తవము చూపించదు. దేవుని సువార్త గలిబిలిని చూపించదు. దేవుని సువార్త ఏం చూపిస్తుందండి? సమాధానమును చూపిస్తుంది, వెలుగును చూపిస్తుంది. దేవుని సువార్త ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా గలిబిలిని ప్రపంచానికి పంచలేదు, కానీ ప్రేమను, సమాధానమును, ఏమండి అద్భుతాన్ని, దేవుని మహిమలను మాత్రమే యేసు ప్రభు సమాజానికి పంచాడు. ఆ ప్రేమనే ఈరోజు ఏమండి క్రైస్తవ పెద్దలు, నాయకులు, క్రైస్తవ సమాజం కొద్దివారు మొదలుకొని పెద్దవారు వరకు సమాధానము, ప్రేమను, ఆప్యాయతనే పంచుతుందే తప్ప విద్వేషాలను పంచటం లేదు. అవునా కాదా? కాబట్టి ప్రియులారా, మనందరము కూడా దేవుని మహిమలో కూడిన సువార్త సమాధానము మన జీవితాలలో ప్రభావితం అవ్వాలి. దేవుని సువార్తకు వ్యతిరేకమైన చీకటి ప్రభావాలతో ఉన్న వారందరూ కూడా సమాధానార్థమైన సువార్తకు లోబడి దేవుని బిడ్డలుగా మార్చబడునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిని గలిబిలి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారందరి హృదయాలు మార్చబడునుగాక. దేవుని ఆశీర్వాదములతో, దేవుని సమాధానంతో అట్టివారు కూడా నింపబడుదురుగాక. ఒక ఆత్మ మార్పు కొరకు వారు తలపెట్టిన హోసనా మినిస్ట్రీ యాజమాన్యం తలపెట్టిన గుడారాల పండుగలు ప్రజలకు మేలుకరంగా, సమాజానికి మేలుకరంగా జరుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఆటంక శక్తులన్నీ, అల్లరి శక్తులన్నీ కూడా యేసు నామములో సమాధానముతో మార్చబడునుగాక. మనం కొద్దివారమైనప్పటికీ ఆ విషయాలు తెలిసినప్పుడు మనం దేవుని బిడ్డలంగా ప్రార్థన చేయాలి. ఆ విషయాలకు దేవుని కృప తోడై ఉండాలని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అద్భుతంగా ఆయన పని అద్భుతంగా జరుగునట్లు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ఏమండి, దూరస్తులు
దూరస్తులు వ్యతిరేకమైన వారు దూరస్తులు, సమీపస్తులు ఆత్మీయులైన దేవుని బిడ్డలు సమీపస్తులు. దూరస్తులు తలపెడుతున్న విధానాలన్నీ కూడా యేసయ్య ఆయన నామములో వారికి సమాధానము కలుగజేయును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:17 ఉన్నటువంటి మాటలను బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:17 ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మరియు ఆయన వచ్చి ఏమంటున్నాడు? దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని. ఎస్ ఆయన ఎవరికి సువార్త ప్రకటించాడండి? సమాధాన సువార్త ఆయన ఎవరికి ప్రకటించారండి? దూరస్తులైన వారికి సమీపస్తులైన వారికి ఆయన సమాధాన సువార్త ప్రకటించాడే తప్ప విద్వేషాలు ఎక్కడ ఆయన ప్రదర్శించలేదు. ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా దూరస్తులైన వారికి సమీపస్తులైన వారికి సమాధానార్థమైన సువార్తను ప్రకటిస్తూ ఉంది, దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉంది, ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ ఉంది తప్ప విద్వేషాలను క్రైస్తవ సమాజము ప్రకటించటం లేదు. దూరస్తులైన వారు అనగా మారు మనసు లేని వారు గ్రహించి ఈ వాస్తవాన్ని తెలుసుకోవాల్సిందిగా దేవుని పేరట నేను కూడా తెలియజేస్తున్నాను, కోరుతా ఉన్నాను. ఏమండి, మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి, మన సంప్రదాయాలు మనం గౌరవించుకోవాలి. కానీ భక్తి అనేది హృదయానికి సంబంధించింది. ఎవరైతే దేవుడుగా నీ హృదయంలో నీకు విశ్వాసం కలుగుతుందో వారిని అంగీకరించి మనస్ఫూర్తిగా దేవునికి ఇష్టంగా ఆరాధన చేసుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఒకరికి ఆటంకం లేకుండా దేవుని సువార్తను ప్రకటించుకోవచ్చు, దేవుని నామాన్ని గణపరచవచ్చు, దేవుని ఆరాధించుకోవచ్చు. మనకు రాజ్యాంగం కూడా తెలియజేస్తాం. కాబట్టి ప్రియులరా, ఆ విధంగా దేవుని సమాధానమును లోకములో ఉన్న ప్రజలందరూ కూడా పొందుకొని దేవుని కృపలో వర్ధిల్లాలని మనము కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవునికి వ్యతిరేకంగా ఆలోచనలు కలుగుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ హృదయాలను దేవుడు మార్చి వారికి సమాధానము ప్రసాదించాలని దేవుని బిడ్డలుగా మనము కోరుకుందాం. ప్రియులారా, అట్టి అనుభవాలలో దేవుని చిత్తము నెరవేర్చబడాలని మనము ఆశించేవారిగా ఉందాం. ఆ అనుభవాలను దేవుడు అనుగ్రహించునుగాక. అలాగే దేవుని ముఖదర్శనంలో ఏముందంటే విజయం ఉంది. చెప్పండి, ఏముంది? విజయం ఉంది, విజయం ఉంది. మూడో మాటగా నేను చెప్తున్నా, ఆ విజయాన్ని దేవుని బిడ్డలైన వారందరూ పొందుకొందురుగాక. దేవుని మహిమ కొరకు దేవుని సువార్తను వారి వారి సామర్థ్యము కొలది ప్రకటిస్తున్న వారి సామర్థ్యాల కొలది విజయాలు పొందుకొని ప్రపంచానికి ప్రభు ప్రేమను ప్రకటించున్నట్లు దేవుని ప్రణాళికలో వారిని దేవుడు బలపరిచి నడిపించునుగాక. చిన్నవారిని వారి స్థాయిలో, పెద్దవారిని వారి స్థాయిలో సమాధానకరమైన సువార్తను సమాజానికి ప్రకటించే విషయంలో విజయ పరంపరమును కొనసాగించే విధంగా దేవుని కృప తోడే నడిపించాలని మనం ఆశిద్దాము. ఆయన కృప తోడే నడిపించునుగాక. కాబట్టి ఆ విజయం ఎలా ఉంటుందో 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. కీర్తనల గ్రంథము 44వ కీర్తనలు 3వ శరణాన్ని సమయంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ వెలుగును నీ సత్యమును, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రావజూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును తోడుకొని వచ్చును. అప్పుడు నేను ఇక్కడ ఏమన్నాడు? కీర్తనలు 44వ కీర్తన 3వ శరణంలో ఏమన్నాడు? 44వ కీర్తన 3వ శరణం, వారు తమ ఖడ్గము చేత దేశము స్వాధీనపరచుకోలేరు. ఎస్, వారు ఖడ్గము చేత వారేమి స్వతంత్రించుకోలేరు, వారు బాహు వారికి జయము ఇవ్వదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దయా దక్షిణ హస్తపు నీ బాహువే నీ ముఖకాంతిలో విజయము. అది విషయం. విజయాలు కలగాలంటే ఆయన ముఖకాంతిలో
కలుగుతాయి. అనగా ఆయన వాక్యములో, ఆయన యందు విశ్వాసము కలిగిన జీవితంలో విజయాలను స్వతంత్రించుకోవచ్చు. కానీ సొంత నిర్ణయాలతో నువ్వు ఏ విజయాన్ని స్వతంత్రించుకోలేవని ఇక్కడ దేవుని వాక్యం అయితే చక్కగా తెలియజేస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి సొంత నిర్ణయాలతో దేవుని మహిమను అవమానపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న ఆలోచనలన్నీ కూడా వెనక్కి తీసుకునే విధంగా దేవుని మహిమ వారిపై ప్రకాశింపజేయునుగాక. ఆయన ముఖ దర్శనంలో దేవుడు అనుగ్రహించిన విజయోత్సవం, ఆయన బిడ్డలకు దేవుడు గొప్పగా అనుగ్రహించి ప్రేమ కలిగిన ఆయన సువార్తను ప్రకటించట్లో సక్సెస్ఫుల్గా ముందుకు నడుచుదురుగాక. ఈ మహిమ కలిగినటువంటి భాగ్యం ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. అందుకే 3వ మాట చెప్పాను, ఆయన ముఖ దర్శనంలో ఏముందంటే విజయం ఉంది. ఏముంది? ఆయన ముఖ దర్శనంలో విజయం ఉంది. ఆయనకి వ్యతిరేకంగా లేచే ఆయుధము వర్ధిల్లదు. ఇది వాక్యం చెప్తున్నటువంటి విధానం. కాబట్టి ఆ విజయ పరంపరలో మనము కూడా కొనసాగటానికి దేవుడు ఆయన కృప మనతో ఉంచాడు. ఆ విజయం ఎలా ఉంటుందో తెలుసా? మంచి మాట చెప్తా మీకు. ఆ విజయం ఎలా ఉంటుందో తెలుసా? 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆ విజయం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని విజయం సువాసనగా ఉంటుందన్నమాట. ఎవరైనా ఒక మంచి అత్తరు స్ప్రే చేసుకుని వచ్చారనుకోండి, భలే ఉందే అత్తరు, భలే ఉందే మంచి వాసన, పరిమళ ద్రవ్యం అంటారు కదా. అలాగే దేవుని విజయం కూడా ఎలా ఉంటుందో తెలుసా? సువాసనతో పోల్చబడిందిగా ఉంటుంది దేవుని విజయం. చదవండి. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరితో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరితో యేసయ్యను. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, సువాసన ఏంటో సువాసన చదవండి ఒకసారి, వాక్యం చదవండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తు యొక్క జ్ఞానము గురించిన సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికే స్తోత్రము. ఎలాగంట? ఆయన ఎల్లప్పుడూ మనలను విజయోత్సవంతో, విజయోత్సవం దేంతో పోల్చబడింది? సువాసనతో పోల్చబడింది. సువాసన దేనితో పోల్చబడింది? జయముతో పోల్చబడింది. ఈ మహిమ ప్రభావం అంతా కూడా దేవుడు ఎవరికి ఇస్తానన్నాడు? ఆయన ముఖ దర్శనంలో ఉన్న వారికి, అనగా ఆయన వాక్యానుభవంలో నిలబడి ముందుకు కొనసాగుతున్న వారికి ఈ భాగ్యము ప్రసాదిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ మహా గొప్ప భాగ్యమును మన జీవితంలో మనందరం అనుభవించాలని ప్రభు కోరుతున్నాడు. మరి నువ్వు కూడా అనుభవించాలని కోరితే కనుక ఈ అనుభవాలలో నిన్ను నీవు పరిశీలన చేసుకోవాల్సిందిగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క ముఖ ప్రకాశము ప్రజెంట్ దేంతో పోల్చబడింది? దేవుని వాక్యముతో పోల్చబడింది. ఆ వాక్యము, ముఖ దర్శనము ఎన్ని రూపాలుగా దేవుడు మనకు వివరించాడనగా 3 రూపాలుగా దేవుడు మనకు వివరించాడు. నెంబర్ 1, దేవుని ముఖ దర్శనం లేకుండా మనం ఏమీ చేయలేము. నెంబర్ 2, దేవుని ముఖ దర్శనము మనకు సమాధానము కలిగిస్తుంది. నెంబర్ 3, దేవుని ముఖ దర్శనము అద్భుతమైన విజయ పరంపరలోనికి మనలను ముందుకు నడిపిస్తూ ఉందని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ముఖ దర్శనమే నేటి విలువైన దేవుని వాక్య అనుభవాలతో నడిపింపబడుతున్న విధానంతో
పోల్చబడి ఉన్నదని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. ప్రియులరా, దేవుడు ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ మాటలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రభు సన్నిధిలో ముందు కొనసాగే వారిగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.